రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, పాలకులు మారుతా ఉన్నారు. కానీ అతి పురాతన ప్రాచీన చరిత్ర కలిగిన హిందూ దేవాలయాల పరిస్థితులు మాత్రం మారట్లేదు. ఎన్నో దేవాలయాలు ఇప్పటికే కనుమరుగవుతా ఉంటే కొన్ని దేవాలయాలు కనుమరుగవడానికి కూడా సిద్ధంగా ఉంది. అయితే విశాఖ జిల్లా వీమాడుగుల్లో ఉన్న అతి ప్రాచీన చరిత్ర కలిగిన సుమారు 250 సంవత్సరాల చరిత్ర కలిగిన భీమలింగేశ్వర స్వామి ఆలయాల్లో అసలు ఏం జరుగుతుందనేది నిజాలు ట్రూత్ న్యూస్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉంది. అయితే రియల్ ఎస్టేట్ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఈ దేవాలయం ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉన్నది ట్రూత్ న్యూస్ నిఘా విభాగం బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. సుమారు 250 సంవత్సరాల క్రితం ఈ వీమాడుగుల ప్రాంతాన్ని రాజులు పరిపాలించేవారు. ఆ సమయంలో ఇక్కడ భీమలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా రాజులు రాతితో నిర్మించిన పరిస్థితి ఉంది. అయితే తర్వాత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, పాలకులు మారిన తర్వాత ఎండోమెంట్ అధికారులు ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు తప్ప ఎటువంటి అభివృద్ధి అయితే చేయలేదని స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది భక్తుల విరాళాలతోనే ఇప్పటికీ కూడా ఈ ఆలయ అభివృద్ధి చెందుతూ ఉంది. సుమారు ఈ ప్రాంతం నుంచే కాకుండా జిల్లా నలుమూల నుంచి కూడా అనేక మంది ప్రజలు భక్తులు కూడా ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఈ భీమలింగేశ్వర స్వామికి పేరు ఉంది. అయితే దగ్గరలోనే శ్రీ మాదుకొండమ్మ దేవాలయం ఉన్నప్పటికీ కూడా ఆ దేవాలయం అయితే అభివృద్ధి చెందుతూ ఉంది. ధర్మకర్తలు కూడా ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా కోట్లాది రూపాయల నిధులు ఆ దేవాలయాన్ని కేటాయిస్తుంది. అయితే ఇది సుమారు ఆ దేవాలయానికన్నా కూడా సుమారు 250 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం మాత్రం అభివృద్ధికి ఎటువంటి కూడా నోచుకోవట్లేదు. సుమారు 15 నుంచి 20 ఎకరాల భూమి కూడా ఈ దేవాలయం పేరున ఉంది. అయితే శిస్తులు సరైన సమయంలో వసూలు అవ్వక ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ దేవాలయం కూడా కనుమరుగే పరిస్థితి ఉంది. సుమారు 1 నెల రోజుల క్రితం రియల్ ఎస్టేట్ మాఫియా కూడా 1 ఎకరం భూమిలో ఫ్లాట్లు వేసే ప్రయత్నం చేయగా ట్రూత్ న్యూస్ నిఘా విభాగం అడ్డుకోవడంతో వాళ్ళు కూడా వెనక్కి తిరిగిన పరిస్థితి ఉంది. ఎండోమెంట్ అధికారులు ఇప్పటి వరకు ఎన్ఆర్జీఎస్ నిధులతో 1 కిలోమీటర్ మట్టి రోడ్ కూడా నిర్మించిన పరిస్థితి ఉంది. భక్తులందరూ కూడా సిమెంట్ రోడ్ నిర్మించాలని, ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ ఉన్నారు. అయితే మనతో పాటు ఇక్కడ దేవాలయం ప్రధాన అర్చకులు ఉన్నారు. వారిని అడిగి అసలు దేవాలయం యొక్క చరిత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవాలయము మాడల గ్రామంలో వేంచేసి ఉంది. ఈ దేవాలయం పేరు శ్రీ స్వయంవర పార్వతీ భీమలింగేశ్వర స్వామి దేవాలయము. మత్స్యవంశ మహారాజులు నిర్మించిన దేవాలయము. ఈ దేవాలయానికి 250 సంవత్సరాల చరిత్ర ఉంది. గతంలో ఇక్కడ మహాశివరాత్రి కార్యక్రమం జరిగినప్పుడు 5 రోజుల పాటు మహా ఉత్సాహంగా జరిగేది. అలాంటి దేవాలయము కాల ప్రవాహంలో కొన్ని ఒడిదుడుకుల కారణంగా కొద్దిగా
తగ్గింది దీని యొక్క ఆదరణ. ఇది విషయం. మత్స్య సంహారాలకు నిర్మించిన దేవాలయం ఇది. నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి స్వామి, లేదంటే కార్తీక మాసంలోనే సోమవారం కూడా జరుగుతూ ఉంటాయి? నిత్యము పూజలు జరుగుతూ ఉంటాయండి. ప్రాతకాలము సాయంకాలము 2 పూటల 365 రోజులు ప్రత్యేకంగా జరుగుతున్నాయండి. ఈ యొక్క భక్తుల సహకారంతో. ఎండోమెంట్ వారు ఉన్నారంటే వారు శిస్తులు వస్తేనే మాకు జీతం ఇస్తున్నారు, శిస్తులు రాగానే జీతం ఇస్తారండి, లేకపోతే లేదు. ఇది విషయం. ఆ తర్వాత ఆ మధ్య కాలంలో 10,000 రూపాయలు దేవాలయానికి ఇస్తామని చెప్పి అన్నారు. కానీ మా దేవాలయానికి మాత్రం రాలేదు. 3,000 రూపాయలు అతి కష్టం మీద వచ్చిందండి. అదేనా ఒక నెల వస్తే 2 నెలల పాటు రాదు, ఒక నెల వస్తే 2 నెలల పాటు రాదు. అలాగే మాడూరు దేవాలయాల్లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ జగన్నాథ స్వామి దేవాలయం కూడా ఉంది, అది చాలా దీనావస్థలో ఉంది. అది కూడా చాలా దీనావస్థలో ఉందండి. మీరు ఒకసారి దాన్ని కూడా మీరు చూడాలి. మీరు ఎంత మట్టుకు ఇదండి స్వామి. అయితే ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, వీళ్ళకి ఇచ్చే జీతాలు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ ప్రధాన అక్షరుగా నేను ఒక్కనే ఉంటున్నానండి. ఇక్కడ ఇది ఇంకా వేరే విధంగా ఈ విధంగా రాబడి ఉండదు. ప్రధాన అక్షరుగా మేము ఒక్కనే ఉంటున్నాను. ఇంకా వేరే విధంగా రాబడి లేక ఇంకొక ఆలయం లేదండి, ఇంకొక అర్చకులు ఎవరు లేరండి. నా సహాయం కోసం నేను వేరే అర్చకుని తెచ్చుకుంటున్నాను. నాకు 62 సంవత్సరాలండి. నేను ఎప్పటి నుంచే చేస్తున్నాను. మా తాతలు చేశారు, మా నాన్నగారు చేశారు, మా తాతలు చేశారు. వంశవృద్ధిగా ఇక్కడి వరకు మేము ఈ యొక్క దేవాలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము. అలాగే భక్తుల సహకారంతో ఈ యొక్క ప్రహారీ గోడలు నిర్మించుకుంటున్నాము, అలాగే సున్నాలు వేయించుకుంటున్నాము, అలాగే కైంకర్యాలు చేస్తున్నామండి 2 పూటల భోగాలతో సహితంగా. 250 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి సంబంధించిన ధూపదీప నైవేద్యాలకు వచ్చేది ఎండోమెంట్ పెడుతున్నా, లేదంటే మీరే పెట్టుకుంటున్నారు? మేమే పెట్టుకుంటున్నామండి. ప్రస్తుతము కేవలం ఎండోమెంట్ వారు ఇచ్చేది శిస్తులతో వచ్చిన డబ్బులే ఇస్తున్నారు. ఆ తర్వాత 10,000 వేస్తామని వేయలేదు. ఒక నెల 2,000 వచ్చిందండి, ఆ తర్వాత 3,000 వస్తున్నది. కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కొద్ది 2 నెలలు 3 నెలలు 5 నెలలు కూడా అయిపోతుందండి ఒక్కొక్కసారి. అలాగే మామూలు గ్రామంలో ఉన్న దేవాలయాలన్నిటికీ ఆ విధంగానే జరుగుతున్నదండి. నెల మాకు ధూపదీప నైవేద్యాలు పూర్తిగా రావటం లేదు. ప్రతి వారం ప్రతి సోమవారం కూడా దర్శనానికి వస్తాను. కాకపోతే ఈ వర్షాకాలాన్ని ఇబ్బంది అయిపోతుంది మాకు. ఇక్కడ ప్రాచీన కాలం నుంచి కూడా మా పూర్వీకులు కూడా చెప్తుంటారు, ఇక్కడికి వెళ్ళి ఏ కోరిక నెరవేరినా ఆ కోరిక నెరవేరుతానని చెప్పేసి ఆ నమ్మకం మాకు కలుగుతుంది. అనుకున్నది కోరిక నెరవేరుతాను కాబట్టి మాకు ప్రతి వారం కూడా వస్తాను. కాకపోతే తావు బాగుపోతుంది రావడానికి పోవడానికని. దానికి ప్రభుత్వం స్పందించి ఏమైనా అవకాశం ఉంటే సిమెంట్ రోడ్డు వేయించితే మాలాంటి వాళ్ళు చాలామంది రావడానికి అవకాశం ఉందన్నమాట. తావు లేక జనాలు రావడానికి ఇబ్బంది ఉందమ్మా. అసలు కారణం అదే. అయితే అధికారుల దృష్టికి కానీ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కానీ సమస్యను తీసుకురాలేదా మీరు? ఎన్ని చెప్పినా పట్టించుకోలేదు. ఆల్రెడీగా ఇంతకుముందు సిమెంట్ రోడ్డు ప్రతి దేవాలయానికి వేస్తుంటే అప్పుడు కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టినేసేది ఎవరు స్పందించలేదు. ఎందుకంటే ఊరికి దూరం ఉండవాలి. అదే ఊరి దగ్గర ఉన్నదనుకోండి పట్టించుకునేమో. ప్రతి గుడికి కూడా సిమెంట్ రోడ్లు ఉన్నాయి, కానీ ఈ గుడికి ఏంటో కానీ లేదు. కారణం అదే. రైట్, ఇప్పటికైనా అధికారులు సరైన స్థాయిలో చర్యలు తీసుకొని మట్టి రోడ్డుపై సిమెంట్ రోడ్డు నిర్మించాలని, అలాగే అభివృద్ధికి ఈ ఆలయ అభివృద్ధికి అనేక ప్రణాళికలు కూడా రచించాలని కోరుతూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో కిట్టు, వీమాడిగా. భయపరా
శివాయ చ నమః శివాయ చ శివతరాయ చ ప్రభరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైతభాస్కరం అర్ధనారీశ్వరం హృదయంగమం పంచప్రాతకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశదిశాసురిమలం సుస్వరం గణాధీశ్వరం శివశంకరం తారకం భువన భవ్య భవనాయకం ఈశం సుదేశం దుశేషం పరేశం అశేషం స్మరహరాయ పురారాయ రుద్రాయ భద్రాయ ఇంద్రాయ విద్యాయ నిర్విద్యాయ మహాపాడశివం. పేరు బొడ్డెడు కొండలో ఉంది కేజాపురం. మా తాతల ముత్తాతల కాంచి పురాణాతమైన కోవులండి ఇది. ఈ కోవులు ఎన్నాళ్ళు చూసిన అభివృద్ధి అనేది మనకి కనిపించడం లేదు. దానివల్ల ప్రజలు 50 మంది లేకపోతే ప్రభుత్వం ఎవలోకలు సహకరించి ఈ కోళ్ళు అభివృద్ధి చేసి కొన్ని వసతులు కొన్ని ఏమైనా కళ్యాణ మండపం ఇలాంటి కట్టారనుకో వచ్చి ఇక్కడ మనం చేయడానికి చెందడానికి కూడా అవకాశం ఉంటుందని మేము భక్తులుగా కోరుకుంటున్నాం. నా పేరు బీసెట్ సత్యబాబు గారండి. ఈ గుడి మా చిన్నప్పటి నుంచి ఈ గుడి చుట్టూ పొలాలు చేసుకొని బతుకుతున్నామండి. ఈ గుడిని ఎప్పుడూ కూడా పెద్దలు ఎవరో కూడా డెవలప్మెంట్ తీసుకురాలేదు. ఈ గుడి గురించి అయితే ఆస్తులు బోల్డ్ ఉన్నాయని చెప్తున్నారు కానీ ఎవరో కూడా ఇగో ఎంత ఆస్తి ఉంది, ఇగో ఈ పొలం ఉంది, ఈ నిధులు ఉన్నాయనేసి మటుకు ఒక్కళ్ళు కానీ కూడా ముందుకు రాలేదు. ఈ పొలం గురించి ఏట్ల గురించి కూడా పట్టించుకోలేదు. ఈ గుడి గురించి అసలు పట్టించుకోలేదు. మా చిన్నప్పటి నుంచి చూసి గుడే చాలా పవిత్రమైన గుడి, చాలా మంచి గుడి.